హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను కామెడీకి అయితే వెళ్తున్నా. ఎందుకంటే టోటల్గా 2 వర్క్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే నా మొబైల్ అయితే ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నా నా మొబైల్‌తోని. అదేంటి అంటే కాంటాక్ట్స్ అనేవి కనిపించట్లేదు. రీసెంట్‌గా అప్డేట్ వచ్చింది. అప్డేట్ నుంచి ఏందంటే నా కాంటాక్ట్స్ అనేవి కనిపించట్లేదు. సో ఎవరైనా కాల్ చేసినా కూడా రీసెంట్‌గా కనిపించట్లేదు. ఎవరైనా సేవ్ చేసినా కూడా సేవ్ అవ్వట్లేదు. సో దానివల్ల ఏందంటే ఎవరికైనా కాల్ చేయాలన్నా, మెసేజ్ చేయాలన్నా, లేకపోతే ఫోన్‌పేలో కానీ, గూగుల్ పేలో అమౌంట్ సెండ్ చేయాలన్నా సరే, వాట్సాప్‌లో కూడా నాకు ఏ కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపించట్లేదు. అందులోనని చెప్పేసి ఈ అమేజ్ స్టోర్కి వెళ్ళి చెక్ చేపిద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నా బైక్ అయితే ఉంది కదా వెనకాల వచ్చేసి. సో ఆల్మోస్ట్ చాలా డేస్ అయింది నేను దీన్ని ఆయిల్ చేయించలేదు. ఎవ్రీ టైం ఏంటంటే నేను 2200 కిలోమీటర్స్కి అయితే చేంజ్ చేపిస్తా. ప్రెజెంట్ 2800 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది. సో ఇప్పుడైతే నేను చేంజ్ చేపియాలి. సో ఇంకా లేట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాను. సో ఇంజన్ పోవచ్చు అని అంతేకాకుండా మైలేజ్ కూడా చాలా తక్కువ ఇస్తుంది. అందుకని చెప్పేసి వెళ్ళి చెక్ చేపియాలి. ఈ 2 థింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి కాకుండా ఏంటంటే రీసెంట్‌గా లాస్ట్ 2 డేస్ నుంచి దారుణంగా అయితే వర్షం పడ్డది కదా! ఒకసారి వెళ్ళి కామారెడ్డిలో ఉన్న ఆ చెరువు లొకేషన్ ఎలా ఉంది? ఎలా ఫ్లో అవుతుంది వాటర్ అని చెప్పేసి చెక్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో చూడొచ్చు ఆల్మోస్ట్ వర్షానికి సో ఇక్కడ కూడా వాటర్‌లు నిండిపోయినాయి. అండ్ ఇగో చెట్లు చూడు దారుణంగా. ఎక్కడ చూసినా కంప్లీట్‌గా వాటరే. ఆల్మోస్ట్ 2 డేస్‌లో ఏందంటే నాన్ స్టాప్‌గా పడింది. అంటే ఇన్ని రోజులు పడట్లే అని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో ఈ 2 డేస్‌లో ఆ కంప్లీట్‌గా ఏదైతే ఇన్ని డేస్ అయితే పడలేదో అదంతా కూడా కవర్ చేసేసింది. అంత దారుణంగా అయితే వర్షం అయితే పడింది గైస్. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి కామెడీకి వెళ్దాం. సో తొందరగా వెళ్ళేసి మన వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని అయితే వద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే రీడింగ్ వచ్చేసి నేను ఎప్పుడైనా ఆయిల్ చేంజ్ చేపించిన ప్రతిసారి దీన్ని అయితే జీరో చేయిస్తాను. చేసిన తర్వాత నేను ఎవ్రీ టైం చెక్ చేసుకుంటా. ఓకేనా? చూడొచ్చు 2764.8 కిలోమీటర్ అయితే ఉంది. ఇంత దారుణంగా అయితే ఉంచొద్దు. ఇంత దారుణంగా ఉంటే మన బైక్ని అయితే మెయింటైన్ చేయలేం. ఓకేనా? యాక్చువల్గా నా మొబైల్ వచ్చేసి 3 డేస్ నుంచి నేను ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నా. యాక్చువల్గా నేను ఎప్పుడో వెళ్దాం అనుకున్నా. బట్ ఏంటంటే వర్షం పడడం వల్ల ఏంటంటే నేను వెళ్ళలేకపోయినా. అంతేకాకుండా నిన్న వచ్చేసి సండే కాబట్టి సో ఈ అమేజ్ షోరూమ్ అనేది ఓపెన్ లేదు. అందుకని చెప్పేసి ఈరోజు మండే కాబట్టి ఈరోజైతే వెళ్తున్నా. సో వెళ్ళిన తర్వాత మనకు ఏదైనా పాజిటివ్ రిజల్ట్ ఉంటే మంచిగా ఉండు. సో డెఫినెట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఇస్ బెటర్. ఎందుకంటే కాల్స్ కానీ ప్రతిదానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఒక వాటర్ ఫ్లో ఉంటుంది. ఒకసారి మీకు అయితే క్లారిటీగా చూపిస్తాను. అది వచ్చేసి ఇదే. సో క్లారిటీ చూడొచ్చు ఎలా ఫ్లో అవుతుందని చెప్పేసి. ఇంకా మొన్న సీరియస్గా వర్షం పడ్డ రోజు అయితే ఇగో పైనుంచి మొత్తం వాటర్ అయితే పోయినాయి. ఇప్పుడైతే కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఓకేనా? అంతేకాకుండా ఇక్కడ ఇంకొక వాగైతే ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ముందర చూడవచ్చు చాలామంది లేడీస్ కూడా ఆ వాగుని అయితే చూడడానికి వెళ్తున్నారు. ఎందుకంటే అంత దారుణంగా అయితే వాటర్ అయితే ఫ్లో అవుతుంది. సో మీకు చూపిస్తాను. ఇక్కడ తాగను బట్ ఏంటంటే వెళ్తాను. చూడొచ్చు ఎంత దారుణంగా వాటర్ అనేది వస్తున్నాయి అని చెప్పేసి. ఫైనల్‌గా నేను కామెడీకి అయితే వచ్చేసిన. ఇక్కడ ఏదైతే మనకు బ్రిడ్జ్ ఉందో ఇది వచ్చేసి ఏంటంటే చౌరస్తా నుంచి మనం ఓల్డ్ బస్ స్టాండ్‌కి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళేటప్పుడు మనం డౌన్‌లో దిగేటప్పుడు ఏందంటే మనకు లెఫ్ట్ సైడ్‌లో ఉండడమే జరుగుతుంది. మీకు చూపిస్తాను స్టోర్ అకౌంట్ అని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్‌గా వాటర్ అనేవి ఫిల్ అయిపోయినాయి. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్‌లో మనకు పైన ఉంది కదా! ఇక్కడ ఎంఐ స్టోర్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు సామ్సంగ్ స్టోర్ కూడా ఉంటుంది. బట్ సామ్సంగ్ స్టోర్ అనేది రీసెంట్‌గా వచ్చింది. సో ప్రీవియస్‌గా అయితే సామ్సంగ్ స్టోర్ అయితే లేకుండే. బట్ ఏందంటే ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి ఎంఐ స్టోర్. సర్వీస్ వచ్చేసి పైన చేస్తారంట. సో సెకండ్ ఫ్లోర్ వచ్చేసి సో వెళ్ళి చెక్ చేపిద్దాం. సో ఎందుకంటే మన దగ్గర ఇంకో మొబైల్ లేదు కాబట్టి దీంతోనే షూట్ చేయాలి కాబట్టి సో వాళ్ళు ఏమన్నారు ఏంటి అని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను. సో ఇది వచ్చేసి ఏంటంటే సెకండ్ ఫ్లోర్. సో ఇక్కడైతే ఉంటుంది మనకైతే. సో ఇక్కడ నుంచి నేనైతే కింది నుంచి రావడం అయితే జరిగింది. సో ఇక్కడైతే ఉంటుంది. ఒకసారి మీకు అయితే చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ టైమింగ్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. 10:30 AM నుంచి 7 PM వరకు అయితే ఓపెనింగ్ అయితే ఉంటుంది. సో నంబర్ కూడా ఉంది. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. కామారెడ్డి లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే. అంతేకాకుండా లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్ మన కామారెడ్డి పోలీస్ స్టేషన్ అయితే ఉందో దానికి అపోజిట్లో అయితే ఉంటుంది. సో బ్రిడ్జ్ డౌన్లో. ఓకేనా? ఫైనల్గా అయితే అప్డేట్ అయితే చెక్ చేయించిన. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదంట. ఓకేనా? సో వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా రీస్టార్ట్ కొట్టమని చెప్పడమే జరిగింది. బట్ నాకైతే రీస్టార్ట్ కొట్టాలని చెప్పేసి అయితే లేదు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అంతా కూడా రీస్టార్ట్ కొట్టినా కూడా మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందా లేదని తెలియదు కాబట్టి నేనైతే రీస్టార్ట్ కొట్టడం లేదు. ప్రెజెంట్ టైం వచ్చేసి 4:09 అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా మన బైక్లో వచ్చేసి ఆయిల్ అనేది చేంజ్ చేయాలని చెప్పేసి. అందుకని అని చెప్పేసి నేను మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చిన. సో తొందరగా వెళ్ళి మనం అయితే ఆయిల్ అయితే తీసుకొని అయితే రీప్లేస్ అయితే చేసుకొని మళ్ళీ తొందరగా రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. ఇంటికి పోదామని చెప్పి స్టార్ట్ అయినాం. మేమైతే వర్షం అయితే పడుతుంది. కొంచెమే పడుతుంది కానీ కంటిన్యూస్గా పడుతుంది. దిస్ ఇస్ ద సెకండ్ డే నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా. ఆల్మోస్ట్ నేను చాలా ట్రై చేసిన. దాన్ని నేను ఏ విధంగా అయినా సాల్వ్ చేస్తానా అని చెప్పి చాలా ట్రై చేసిన. బట్ ఎంత ట్రై చేసినా కూడా ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. సో చాలా యూట్యూబ్ వీడియో కూడా చూసిన. బట్ ఎక్కడ కూడా సొల్యూషన్ అయితే లేదు. ఫైనల్గా ఏంటంటే డేటా మొత్తం ల్యాప్టాప్కి అయితే షేర్ చేశాను. సో కొంత డేటా షేర్ చేసుకున్నా. కొంత డేటా అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది. ఆల్మోస్ట్ ఎంత లేదన్నా 128 GB వరకు స్టోరేజ్ అందుతుంది కాబట్టి కొంచెం అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నా. మిగతా అంతా కూడా డిలీట్ చేసి కంప్లీట్గా ఫోన్ అయితే రీస్టార్ట్ కొట్టేసిన. ప్రెజెంట్ అయితే మళ్ళీ మామూలుగా వచ్చేసింది. సో ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అవన్నీ కూడా మళ్ళీ మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని
మళ్ళీ రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోస్ అనేది మనం అయితే కంటిన్యూ చేసుకోవాలి. సో ఇదే గైస్ ఈ వీడియో వచ్చేసి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెరీ సూన్ ఏంటంటే గోప్రో తీసుకోబోతున్నాం. అప్పుడు ఏంటంటే డైలీ మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి అండ్ కొన్ని టైమ్స్లో మంచి మంచి మోటో వ్లాగ్స్ వస్తాయి, అంతేకాకుండా ట్రావెల్ వీడియోస్ కూడా వస్తాయి. డెఫినెట్గా ఇంట్రెస్టెడ్ ఉంటే మన ఛానల్ అయితే డెఫినెట్గా అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఓకే.